కాల్ చేయండి. ఐఫోన్ 13 దీనికి ఏంటంటే టచ్ నాట్ వర్కింగ్. ఓకే, మనకి కస్టమర్ ఏంటంటే విజయనగరం నుండి వచ్చాడు. విజయనగరం అతను ఒక షాప్లో కూడా చూపెట్టిండట. షాప్లో చూపెడితే అవ్వలేదు. అయితే ఇంకో అంటే మన రిఫరెన్స్ అతను చెప్తే కస్టమర్ ఇక్కడికి వెళ్ళండి మరి అవుతుందని అంటే నేను కూడా చెప్పాను చూద్దాము మరి ట్రై చేద్దాం. వేరే అతను చూసిండు కాబట్టి మరి దేంట్లో ప్రాబ్లం ఉన్నది దీన్ని డయాగ్నోజ్ చేసుకుంటా మనము చూద్దాం. ఏంటంటే ఈ టెక్నీషియన్ అనేది కొంచెం చేసిండట, ట్రై చేసిండు. ట్రై అంటే ఇక్కడ ఒకటి ఐసీని కూడా అతను ఏదో టచ్ ఐసీ మార్చడం కూడా జరిగింది. ఎందుకంటే డిస్ప్లేలలో దీనికి సంబంధించింది టచ్ నాట్ వర్కింగ్ కూడా ఉంటుంది అన్నట్టు 13లా కానీ 14లా ఈ ఐసీ. ఓకే, చూద్దాం. అంటే వేరే డిస్ప్లే కూడా మనం పెట్టి ఒకసారి చూద్దాం ఏమైనా డిస్ప్లే ప్రాబ్లమా మరి ఫోన్లోనే ప్రాబ్లం ఉందా. ఓకే, దీన్ని మనం ఓపెన్ అయితే చేద్దాం. నేను ఇంతవరకు దీన్ని చూడలే, మరి ఏం చేసిండు ఏంటంటే దాన్ని ఎలా డయాగ్నోజ్ చేయాలి. మనం ఫోన్ వచ్చిందని అంటే ఇప్పుడు టచ్ నాట్ వర్కింగ్ అన్నప్పుడు వేరే డిస్ప్లే పెట్టి ఒకసారి చూద్దాం. వచ్చిందని అంటే మరి ఇక దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. కానీ అతను ఏమన్నాడంటే వేరే డిస్ప్లే కూడా పెట్టి చూసిండట, అయినా ఏం అవ్వలేదు. ఇక మరి దాని గురించి మనం ఇక డయాగ్నోస్ చేయాలి. కనెక్టర్లో ఎలాంటి అంటే మనము కనెక్టర్ మీద జిఆర్ చెక్ చేసుకోవాలి. ఓకే, అది చూద్దాం. మనం వేరే డిస్ప్లే కూడా పెట్టి చూద్దాము, తర్వాత జిఆర్ చెక్ చేద్దాం. ఇంకా ఇది ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ చేద్దాం. అతను కూడా ఏదో రిపేర్ చేసిండట, సిపి ప్రాబ్లము ఏదో అన్నాడు. ఇప్పుడు ఎట్లా ఉంటా అంటే దీంట్లో సర్వసాధారణంగా రిపేర్ రావు, టచ్ నాట్ వర్కింగ్ కానీ అనేది వస్తే మాత్రం సిపి నుంచి అన్న ఉంటుంది, ఏదైనా ఒక టచ్ ఐసీ నుంచి అన్న ప్రాబ్లం ఉంటుంది. ఓకే, చూద్దాం. దీనిది కనెక్టర్, ఇది కనెక్టర్ దగ్గర అంటే ఆల్రెడీ రిపేర్ చేసిండట. ఒకసారి చూద్దాం ఏం చేసిండు. ఓకే, ఇక్కడ ఏమో జంపర్ కొట్టిండు. ఇక్కడ ఇంకోటి ఇక్కడ కాంపోనెంట్ ఏదన్నా వేరే డిస్ప్లే, మరి డిస్ప్లే ప్రాబ్లమా వంది లేదనంటే బోర్డుల ప్రాబ్లమా ఒకసారి ఈ డిస్ప్లే కూడా చెక్ చేద్దాం. ఆల్రెడీ టెక్నీషియను చూశాడట. టచ్ గ్లాస్ ఏంటి, గ్లాస్ చేంజ్ చేయొచ్చు. ఏం అంటే మనకేంటిది, మన ప్రాబ్లం ఏంటిది, బోర్డులో ఇష్యూ ఉంటుంది. ఇలా డయాగ్నోజ్ చేసుకుంటా దాన్ని ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుందామా అనేది చూద్దాం. ఏ ఫోన్ వచ్చినా ఈ విధంగా చేయాలి మనం. ఫస్ట్ ఏంటంటే కనెక్టర్లో ఏమన్నా లూజ్ కాంటాక్టా, ఏమన్నా కలిసినాయా అంటే ఒకదానికొకటి ఏదో. ఇప్పుడు దీన్ని మీద రిపేర్ చేసింది కాబట్టి మనం చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే కనెక్టర్ బాగుందా లేదా. ఇది ఏదో కనెక్టర్ మార్చినట్టు అయిండు టెక్నీషియను. ఇంకొకటి 2 దగ్గర జంపరింగ్ కొట్టిండు, ఇక్కడొకటి ఇక్కడొకటి కదా. అవి మరి కరెక్టే కొట్టిండా చూద్దాం. అంటే రిజిస్టర్కి జంపరింగ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. అది మరి రిజిస్టరా ఫ్యూజా అనేది ఒక్కసారి ఫస్ట్ చూసుకుందాం మనము. ఒకసారి చేంజ్ చేయండి ఛానల్. ఒకటి
నెక్స్ట్ ఇక్కడ అనుకుంటా ఇది ఇక్కడ జంపరింగ్ చేసిండు, ఇక్కడ సెకండ్ వన్కి జంపరింగ్ చేసిండు. ఇదేంటిది? ఇది 270 వస్తుంది, 270 వస్తుంది. అంటే ఫ్యూజ్ ఎఫ్ఎల్ ఉండొచ్చు, అది ఎఫ్ఎల్. కానీ దీంట్లో అది ఇది అస్సలేదు మనకు. ఇది కూడా 270, ఇక్కడ కూడా జంపరింగ్ వేసిండు, అంటే ఫ్యూల్ ఎఫ్ఎల్. అది చూడండి రిజిస్టర్ అన్నీ ఎఫ్ఎల్ఏ ఉన్నాయి. రిజిస్టర్ ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇది ఉన్న రిజిస్టర్ 701 వచ్చింది, ఇటు సైడ్ ఏమో 300 వచ్చింది. అంటే ఇలా ఉంటుంది అన్నట్టు అది రిజిస్టర్. ఇప్పుడు ఇది ఏది? ఇది ఫ్యూల్, సారీ ఎఫ్ఎల్ ఫ్యూజ్. ఇవన్నీ సమానంగా వస్తున్నాయి కాబట్టి అవి ఫ్యూజ్ ఉంటుంది, దాన్ని మనము జంపరింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఉన్నదా, ఇది రిజిస్టర్ ఉంటుంది. అంటే దీంట్లో మనకు పేర్లు వస్తలేవు అంతే. మనకు వేరే సాఫ్ట్వేర్లో అయితే పేర్లు వస్తాయి, దాని వాల్యూ ఎంత రావాలో కూడా వస్తుంది అన్నట్టు. జిఆర్ ఒక్క నిమిషం, దీంట్లో అల్ట్రా విఆర్ ఓపెన్ అయితే వస్తుంది. వాళ్ళైతే కరెక్ట్గానే జంపరింగ్ అయితే చేసిండ్రు. ఓకే, ఇప్పుడు దీని మీద మనము జిఆర్ చెక్ చేయాలి. ప్రతి ఒక్క పిన్ టు పిన్ని జిఆర్ చెక్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు దీంట్లో 597 ఉన్నది, దాంట్లో 620, 630 అలా రావచ్చు. అంటే 597 దగ్గర మనం 597 రావాలనే రూల్ లేదు, ఒక అప్ అండ్ డౌన్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు 270 దగ్గర మనకు 300 వస్తుంది, అలా 259 దగ్గర 290, 300. ఇప్పుడు 312 దగ్గర 338, 340, 330 అలా వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు ఈ విధంగా మనం ఒకసారి జిఆర్ అనేది చెక్ చేద్దాం. ఇప్పుడు దీనిలో ఏంటిది ఇవన్నీ టచ్ డిస్ప్లేకి సంబంధించిన లైన్స్ అన్నట్టు. దీని మీద మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటిది, ఈ జిఆర్స్ అన్నీ చెక్ చేసుకుంటూ పోవాలి. ఓకే, చూడండి ఒకసారి ఫోటో తీసుకోండి దాన్ని, నాకు చెప్పండి ఎంత వస్తుందో నాకు చెప్తే నేను చెప్తా. ఇక్కడ దాకా సరిపోతుంది మనకు. ఈ ఫోటో తీసుకోండి. ఫస్ట్ పిన్ను మీకు ఫస్ట్ ఎంత ఉంది, అది 620. మీకు ఎంత వస్తుంది ఆడ ఎంత ఉంది? 630. ఓకే, నెక్స్ట్ మీరు చెప్పండి. 550, 460 వస్తుంది. ఓకే, అంటే ఏదో ఒకటి రావాలి, కానీ మరీ ఎక్కువ రావద్దు. 1200. ఇది 700 ఉంది కదా, అంటే 800 ఉంది, దానికి ఇలానే వస్తుంది అన్నట్టు. 1280, 1300 దాకా వస్తుంది. ఫోర్త్ వన్ 337, 330. ఓకే, తర్వాత ఫిఫ్త్ 330. ఓకే, సేమ్. అంటే చూడండి ఇప్పుడు ఫోర్త్ వన్ ఎంత ఉన్నది? 337. మీ దాంట్లో ఫోటోలో ఎంత ఉంది? ఫోర్త్ వన్ 405 ఉంది కదా. అయితే ఇక్కడ ఎంత వచ్చింది మనకు? 337. ఇప్పుడు ఫిఫ్త్ వన్ ఎంత ఉన్నది దాంట్లో? 45. ఓకే, 337 వచ్చిందా? సేమ్గా. ఓకే, మళ్ళీ తర్వాత సిక్స్త్ నెంబర్ అందులో ఎంత ఉంది? 405. 400 అనుకోండి, అది 400 అనుకోండి, సరే. ఓకే, సేమ్. ఓకే, 337 మళ్ళీ 336. ఓకే, నెక్స్ట్ 333. ఓకే, నెక్స్ట్ 800 వస్తుంది. 800 అంటే ఆడ ఎంత ఉంది? 823. ఓకే ఉంది. తర్వాత 396 దగ్గర 327. ఓకే, మళ్ళీ 417 దగ్గర 515 వస్తుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ 417. ఒక్క నిమిషం. 514, 480 కొద్దిగా
ప్రాబ్లం అనిపిస్తుంది. 559 ఆడ ఎంత ఉన్నది? 659 ఓకే. తర్వాత 622 మళ్ళీ 622 590 మనకు కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంది. ఒక్క నిమిషం. 800 దగ్గర 823 ఉన్నదా? 823 తర్వాత ఎంత ఉందా? 396 దగ్గర 326 ఓకే. తర్వాత 506 వచ్చింది ఓకే. 480 583 590 580 621 333 767 ఆడ ఎంత ఉంది? అక్కడ ఎంత ఉంది? 622 కాదు 800 ఉందా? తర్వాత గ్రౌండ్, అక్కడ గ్రౌండే ఉందా? బ్లాక్ కలర్ది ఉంటుంది అక్కడ చూడండి. బ్లాక్ పైన ఉంటుంది, అక్కడ కాదు. ఇక్కడ కనెక్టర్ దగ్గర అది గ్రౌండ్, అది పైన ఓకేనా? గ్రౌండ్ తర్వాత ఇవన్నీ ఎంఐపిఏ లైన్స్ ఎట్లా వస్తాయి మీకు? 393 మళ్ళీ 393 రెండు సేమ్ వస్తాయి కదా. తర్వాత గ్రౌండ్ వస్తుంది, మళ్ళీ రెండు జిఆర్లు వస్తాయి సేమ్. అవన్నీ ఎంఐపిఏ లైన్స్. మన గ్రాఫిక్ది అయితే ఇబ్బంది లేదు కదా. టచ్ది సెక్షన్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఇటు దాకా ఉంటుంది టచ్. ఒక 10-12 పిన్ల దాకా ఉంటుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ పైన దానికి చూద్దాం. చేంజ్ చేయండి. మనకు 690 ఓకే. తర్వాత 363 310 తర్వాత 296 ఫోర్త్ వన్ 337 ఆడెంత ఉంది? 405. తర్వాత 779 అంటే మనకు 1300 వస్తుంది. చూద్దాం. ఫిఫ్త్ వన్ 733 కనిపిస్తలేదా? ఫిఫ్త్ వన్ 733 ఓకే. తర్వాత 578 మళ్ళీ 568 దగ్గర ఉంది. తర్వాత నెక్స్ట్ 557 334 310 330 542 331. మనం దీంట్లో ఏం చూస్తున్నామంటే జిఆర్ ఏమన్నా గ్రౌండ్ దగ్గర వస్తుందా లేదా ఇంకేమన్నా వస్తుందా? ఎస్ ఫైండరా అక్కడ బ్లాక్ కలర్ది ఉంటుంది గ్రౌండ్. ఒకటి ఓఎల్ వస్తుంది. నెక్స్ట్ ఓఎల్ తర్వాత మళ్ళీ గ్రౌండ్ ఓకే. మళ్ళీ రెండు మనకు జిఆర్ 389 392 గ్రౌండ్. అంటే ఇదన్నీ ఎంఐపిఏ లైన్స్ స్టార్ట్ అవుతాయి. అది అవసరం లేదు మనకు. ఎంఐపిఏ లైన్స్ ఎట్లా ఉంటాయంటే రెండు జిఆర్లు వస్తాయి, మళ్ళీ గ్రౌండ్, మళ్ళీ రెండు జిఆర్లు గ్రౌండ్. ఓకే, ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ఓకే, మనకేమన్నా జిఆర్ ఏమన్నా తేడా వచ్చిందా? తేడా అంటే ఇప్పుడు జిఆర్ దగ్గర 300 దగ్గర మనకు 100 కానీ 80 90 00 ఏమైనా వచ్చిందా? ఇవి మనము చూస్తున్నాం అన్నట్టు. ఏదైనా లైన్ షార్ట్ ఉన్నదా అనేది, కానీ మనకు ఎలాంటిది కూడా దొరకలేదు. సో దీనిది ఏంటంటే దీంట్లో మదర్ బోర్డ్ ఇష్యూ ఉంటుంది. మదర్ బోర్డ్ ఓపెన్ చేసి దానికి చేయాలి. ఈ మదర్ బోర్డ్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేద్దాం. ఇక ఈయన కొంచెము డాటా ఉన్నదట. నేను అన్నా ఇది మనం ఏంటంటే కస్టమర్కి చెప్తాం. ఒకవేళ సిపి నుంచి ప్రాబ్లం ఉన్నా అనుకోండి,
కొంచెం డెడ్ రిస్క్ అనేది తీసుకుంటాం. డెడ్ రిస్క్ ఇప్పుడు ఆన్ ఇచ్చిండు, మనము సిపి తీసేటప్పుడు ఏమన్నా అక్కడిక్కడికి అయిందనుకో ఏమవుతుంది, చచ్చిపోతుంది. చచ్చిపోయినాక ఏమంటాడు, నాది నేను ఆన్ ఇచ్చిన, నాకు ఆన్ కావాలని అంటాడు. సో మనం చెప్పింది ఎంత, ఒక 6500 చెప్పినాం. మదర్ బోర్డ్ ఎంతకు దొరుకుతుంది మనకు, 15,000 18,000 అట్లా దొరుకుతుంది. ఆ మదర్ బోర్డు కొని మళ్ళీ దానికి వేయాలి. అది ఇచ్చి 6-7 వేలకు మనం ఎందుకు టెన్షన్ పడాలి కదా. ఇక దాన్ని మనము బోర్డ్ అనేది సెపరేట్ చేద్దాం. అది ఆన్ చేసేదా, ఓకే. ఇది ఏంటంటే మనకు 217 డిగ్రీ పీపీడి వాడతాడు కదా వాళ్ళు, కంపెనీ వాడు. దీనికి 183 వాడతాడు. అంటే దీనిలో ఎలా ఉంటుందంటే, అయ్యో ఒక్క నిమిషం, ఇది ఆల్రెడీ అడు తీసి అట్లనే పెట్టిండి ఏంటి. ఏదో ఇది నా దగ్గరకు అయితే ఇంకెట్లా వస్తాయనంటే, తీసి దాంట్లో సిపి ఇంకోటి వేరేది పెడతారు, వేరే సిపి పెట్టి దాంట్లో ఐసీలు కూడా ఉండవు. ఇప్పుడు మన దగ్గరికి కస్టమర్ తీసుకొని వస్తాడు, ఐసీలు ఉండవు, అందులో ఏముండవు. అంటే ఇప్పుడు తీసిన తర్వాత దీనికి ఇంకేమేమి చేసిండో చూద్దాం ఒక్కసారి. ఏమన్నా రిపేర్ చేసిండా, సిపి చేసిండా? లేదు, సిపి ఏం సిపి చేయలేడు. ప్లస్ ఇంకేమైనా ఐసీని ఏమైనా గెలికిండా, అది కూడా ఏం చేయలేడు. ఓకే, ఓపెన్ చేసి ఇది కిందిది ఏదైతే సెట్ ఉన్నదో కిందిది, ఇది బేస్ బ్యాండ్ సెక్షన్, బేస్ బ్యాండ్ ఇంకా వైఫై సెక్షన్ కింద ఉంటుంది. నెట్వర్క్ రాదు దీంట్లో. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఆడియో, కెమెరా, ఫేస్ ఐడి, ఇంకేంటిది ఫ్లాష్ లైట్ కానీ దీంట్లో అన్నీ దీంట్లో ఉంటాయి. అయితే దీన్ని అయితే ఇంకా ఏం రిపేర్ చేయలేడు. ఓకే, మనోడు చూసి అలానే పెట్టేసిండు. ఓకే, దీన్ని ఏంటంటే ఇప్పుడు మనము మీకు చూపెడదాం అనుకుంటే ఇది ఆల్రెడీ ఓపెన్ చేసింది ఉంది. ఈ లేయర్ ఉన్నదా, ఇది ఇప్పుడు ఉన్నదా ఈ లేయర్ ఒకటి, ఈ కింది లేయర్ ఉందా, ఈ లేయర్, దీని మీద ఈ లేయర్ రైలింగ్ ఉందన్నట్టు ఇదంతా. ఎందుకంటే ఈ ఐసీలకు ఇది బ్రిడ్జ్ లెక్క పనిచేస్తుంది అన్నట్టు. ఓకే, కింది నుంచి హీట్ తగులుతుంది. కింది నుంచి తగిలితే మరి ఈ లేయర్ కూడా రావాలి కదా. ఇది ఏంటంటే ఒక 217 డిగ్రీతోని వాడు పీపీడి అతికించింది ఉంటుంది. ఆ లేయరు వెళ్ళాలంటే చాలా కష్టం, ఇంకా కొద్దిగా ఎక్కువనే వాడిండవచ్చు. అది వెళ్ళిందనంటే దాన్ని చేయడం చాలా కష్టం. ఇది ఏదైతే ఉన్నదో పైనది, ఎందుకంటే కిందికించి హీట్ వస్తుంది కానీ పైనది ఓపెన్ అవుతుంది, మనకు కిందిది అవ్వదు వెంటనే. 238ది కూడా వాడిండవచ్చాడు, 228 238 అలా ఎక్కువ పీపీడిది వాడింది కాబట్టి అది మెల్ట్ అయ్యి చేతులకు రాదు. ఓకే, ఇది 183ది వాడతాడు కాబట్టి మనం ఏం చేయాలంటే 183 మనము మన ప్రీ హీటర్లో ఏంటంటే ఒక 220 దాకా పెట్టుకోవాలి. ఇప్పుడు 183 మనం హీట్ పెట్టుకున్నాం, 183 హీట్ రాగానే అది వెళ్తుందా, వెళ్ళదు, అది రిమూవ్ కాదు. దాన్ని ఎంతనంటే ఒక 220 దాకా 230 దాకా పెట్టుకుంటే కరెక్ట్గా పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఓకే, దీనికి సంబంధించిన ఇప్పుడు మనము సిమాంటిక్స్లో దీనికి ఎక్కడెక్కడ పోతున్నాయి అవి ఒకసారి మనము చూద్దాం. జిఆర్ చెప్పింది కదా సార్, క్లాస్ అయిందా, ఎప్పుడైంది, ఈరోజు అయిందా? టచ్ నేను మొన్న చెప్పినా టచ్ ఐసీలకు ఎన్ని లైన్స్ ఉంటాయి, ఏమేమి లైన్ చెక్ చేయాలి మొన్న చెప్పినా నేను. లైటింగ్ ఏం లైన్ కావాలి, గ్రాఫిక్ ఎన్ని కావాలి, లైటింగ్ సెక్షన్కి అదే అన్నాడు క్యాథోడ్. అట్లనే గ్రాఫిక్ టచ్కి ఏమేమి లైన్స్ ఇంపార్టెంట్ ఉంటాయి అవి అడిగిండ్రా, రాసుకున్నారా మరి ఇంపార్టెంట్ లైన్స్? ఇప్పుడు దీంట్లో చూడండి ఏమేమి ఉన్నాయి. ఇలా 3
3 వోల్టేజ్ 3. ఎన్ని ఉన్నాయి టచ్ ఇక్కడ దాకా టచ్ లైన్సే ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 లైన్స్ ఇక్కడ టచ్ ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఏడున్నాయి టచ్ టచ్ టచ్, ఇది డిస్ప్లే టచ్ టచ్, ఇవన్నీ టచ్కే ఉన్నాయి. అంటే ఒక 10-15 లైన్లు టచ్కి ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఇలా డిస్ప్లే, ఇవన్నీ డిస్ప్లే చెప్పిన ఎంఐపిఐ లైన్స్ ఎన్ని ఉంటాయి? ఎంఐపిఐ లైన్స్ 10 ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఇచ్చిండు? 1 2 3 4 5 6 7 8 ఇచ్చిండు. ఇంకా ఇందులో 8 ఇచ్చినట్టు అయింది. చెప్పరా? ఏమో నాకు కూడా తెలియదు. ఇప్పుడు అందులో చూస్తేనే నాకు ఏర్పడ్డది. నేను అన్నగా అది మీరు అడగండి సార్, మరి ఐఫోన్లో 8 ఉన్నాయి, మరి ఇందులో ఎందుకు 10 ఉన్నాయి? నాకు తెలియదు. ఎందుకంటే అందులో ఎంత జిఆర్ ఉన్నదో అదే చూస్తా నేను, అంతే. ఆడెన్ని పెట్టిండో మనకి ఏం చేసేది లేదు కాదా. ఆడి ఇష్టం ఉన్నట్టు ఆడు పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు చూడండి, ఇందులో టచ్కి ఎన్ని లైన్స్ ఇచ్చిండు? అది ఆండ్రాయిడ్లో 6-7 లైన్స్ ఉంటాయి టచ్కి, అంతే. ఓకే, దీంట్లో జిఆర్ ఒకసారి మనము చెక్ చేద్దాం. దీని ఇప్పుడు బిట్ మ్యాప్లో ఏం చూద్దామంటే జిఆర్ ఇప్పుడు దీనికి సంబంధించిన ఎక్కడికెక్కడ పోతుంది. ఇక్కడ ఈ సెక్షన్, అంటే మనం ఇప్పుడు ఈ సెక్షన్లో లేదా కొన్ని జిఆర్లు చెక్ చేద్దాం. దీనికి ఒక బూస్ట్ కాయిల్ అనేది, అదే టచ్కి ఒక బూస్ట్ కాయిల్ ఉంటుంది, అది చూద్దాం మనము ఎక్కడ ఉంది దాన్ని. ఇది పవర్ పోయింది, ఇది అవసరం లేదు మనకు. 3rd పిన్ చూసారా? ఎఫ్ఎల్, దీన్ని వాడు షార్ట్ చేసిండు. ఎఫ్ఎల్ కనిపిస్తుందా? తర్వాత ఇక్కడ ఇది ఫిల్టర్ కాయిల్ ఎఫ్ఎల్, దాన్ని షార్ట్ చేసిండు. అంటే ఓకే, ఒకవేళ రెజిస్టర్, ఇప్పుడు ఇది రెజిస్టర్ ఉన్నదా, ఈ రెజిస్టర్ని షార్ట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఓకే, అది. కానీ కొన్ని బోర్నియోలు ఏమంటే లేటెస్ట్ మోడల్ ఉంటాయి కదా, వాడు దానికి కెపాసిటర్ కూడా 6 ఇస్తాడు అన్నట్టు. లేటెస్ట్ ఆడ అప్డేట్ ఇంకా కాలేడు కాబట్టి అలాంటప్పుడు మనము రెజిస్టర్ అనుకొని దాన్ని ఏం చేయొద్దు. కెపాసిటర్ని కూడా 6 అని ఇస్తాడు. అయితే దీంట్లో ఈ టచ్ సెక్షన్ అనేది టచ్ ఐసి ఉంటుంది. ఏది ఈ సెక్షన్, టచ్ ఇది ఏదైతే ఉన్నదో టచ్ ఐసి, అంటే ఇప్పుడు ఇది ఛార్జింగ్ నుంచి కూడా టచ్ నాట్ వర్కింగ్ అవుతుంది. ఛార్జింగ్ U2 అంటారు దీన్ని. ఛార్జింగ్ ఐసీతో కూడా మనకు టచ్ అనేది నడవదు. దీనిలో ఒక లైన్ ఉంటుంది, ప్యారోట్, దోతారా ప్యారోట్ ఇట్లా ఇచ్చిండు. అది దేనికి ఇచ్చిండో మనకైతే తెలియదు. అంటే నాకు ఎందుకు తెలుసు అంటే చేసేటప్పుడు అర్థమవుతుంది. అది ఎవడు వచ్చి చెప్పలేడు మనకు. ఇప్పుడు ఇవి సొల్యూషన్లు మీరు యూట్యూబ్లో చూసినా ఉండవు, కొన్ని ఉంటాయి. కానీ ఈ ఐసీ చేంజ్ అని రాదు. అది ఏంటంటే ఇప్పుడు ఈ ఐసీ చేసినప్పుడు ఫోన్ ఆన్ ఉంది, ఛార్జింగ్ అవుతలేదు. ఛార్జింగ్ అవ్వకపోతే మనం ఏం చేస్తాం? ఈ ఐసీని చేంజ్ చేస్తాం. చేంజ్ చేసినాక అలా ఛార్జింగ్ అవుతుంది కానీ టచ్ నడతలేదు. మరి ఎందుకు నడచలేదు? దానికి దీనికి ఏం సంబంధం? సో అప్పుడు ఏంటంటే దీంతో రీసెర్చ్ తెలుస్తుంది అన్నట్టు. అర్థమైందా? అది
అది తప్పు అయితేనే అప్పుడు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇది చేసేటప్పుడు ఒకవేళ మన గ్రాఫిక్ పోయింది అనుకోండి, ఇప్పుడు కనెక్టరు సపోజ్ ఈ కనెక్టర్ ఉన్నదా, గ్రాఫిక్ అంతా వస్తుంది. ఇది దీన్ని మనం ఏమన్నా రిపేర్ చేసినాం, గ్రాఫిక్ వస్తలే అంటే ఇక్కడనే ప్రాబ్లం ఉంటుంది కదా, అక్కడనే చూసుకోవాలి మనం. అందుకనే అది చేసినప్పుడు నాకు ఏమైందని అంటే టచ్ ఎందుకు నడతలేదు అలాంటి ఆ ఫోన్ ఒక్క వల్ల నేను కొన్ని చేసేసిన అన్నట్టు చాలానే ఫోన్లు. దీంతో చూద్దాం ఇప్పుడు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఈ టచ్ లైన్ ఒకటి ఉన్నది, మన కనెక్టర్లకు పోయిందా? లేదు, అది సిపియు నుంచి వస్తుంది. కనెక్టర్లో అయితే దానికి సంబంధం లేదు, కానీ టచ్కి అయితే అది సంబంధం. అంటే ఇప్పుడు మన జిఆర్ అంతా ఓకే ఉంది, ఈ కనెక్టర్ అంతా ఓకే. దీంట్లో ఏంటంటే ఒక టచ్ ఐసి ప్రాబ్లమా, ఇంకేమన్నా సిపియు నుంచి క్లాక్ లైన్ అంటే ఏమన్నా సిగ్నల్స్ ఏమన్నా మిస్సింగ్ ఉంటే సిపియు రీబాల్ చేస్తే అవుతుంది. ఓకే, ఒక్కసారి దీనికి చుట్టుపక్కల మనం ఒక్కసారి జిఆర్ అనే దీనికి ఒక చిన్న ఐసి ఉంటుంది అన్నట్టు, ఎల్ఎక్స్ బూస్ట్ ఐసి టచ్ది. ఓకే, ఇక్కడ ఏంటంటే మన ఫోన్ అనేది కింద పడ్డా అనుకోండి, ఆ కాయిల్ అనేది బ్రేక్ అవుతుంది. ఈ బూస్ట్ కాయిల్ ఏదైతే ఉన్నదో ఇది కూడా సరిగ్గా మనకు దాంట్లోకి సప్లై ఇవ్వకపోతే టచ్ నడవదు. దానికి చిన్న ఐసి ఇచ్చిండు ఇది, ఓకేనా. దీంట్లో 5.4 టచ్ బూస్ట్, ఇది ఒకటి ఉన్నది 5.1. ఓకే, ఇక్కడ ఏమన్నా షార్టింగ్ ఉందా, మరేమన్నా కాయిల్ ఏమైనా బ్రేక్ అయిందా, ఇవి చూద్దాం మనం ఇక్కడ. తర్వాత ఇక్కడ ఏమైనా ఈ కెపాసిటర్స్ అన్నీ ఒకసారి మనము చెక్ చేద్దాం. ఓకే, చేంజ్ చేయండి. ఓకే, 500 ఒక సైడ్కి వచ్చిందంటే మనకు ఇంకో సైడ్ చూసే అవసరం లేదు. 6 గ్రౌండ్. ఇది ఆడియో సెక్షన్, ఇది ఆడియోకి సంబంధించింది. అయితే మనం చూసుకోవాలి ఈ సెక్షన్లో ఇంత మందం, ఇది కూడా ఆడియో యాంప్లిఫైయర్. ఇందులో 2 ఇచ్చిండు ఆడియో యాంప్లిఫైయర్లు, కాబట్టి మనకు సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది. అందుకే ఐఫోన్లో క్లారిటీగా ఉంటుంది అన్నట్టు. 500, 337, 500, 571, 558. చూడండి, 571, 558. ఒకవేళ 558 రెండు సైడ్ల సేమ్ వస్తే ఏమవుతుంది? కెపాసిటర్ ఓకే ఉన్నదా? షార్ట్ ఉంటుంది. ఓకే, ఒక సైడ్ ఎక్కువ రావాలి, ఒక సైడ్ ఏమో తక్కువ రావాలి, సేమ్ రావద్దు కెపాసిటర్కు. 642 అంటే మనం అనుకున్నట్టు ఇప్పుడు రీడింగ్ రావాలి ఏదైనా ఒకటి, కానీ అది సిరీస్లో ఉన్నది కెపాసిటర్, అది కూడా సేమ్ రావద్దు. జిఆర్ 509, 641. గ్రౌండ్ 337, గ్రౌండ్ 630, గ్రౌండ్ 114. తక్కువ వస్తుంది. ఇది ఎంత వస్తుంది? 117, 114 వస్తుంది. అంటే ఈ లైన్లో ఏదో ఒకటి లీకేజ్ ఉంది. ఓకే, ఈ లీకేజ్ని మనం ఎలా దొరకబడదాం ఇప్పుడు? అది ఒకసారి చేంజ్ చేయండి. అది కెపాసిటర్ ఒక్కసారి బయటకు తీసి చూద్దాం. ఇదేగా బోర్డు. ఓకే, మార్చు. చూడండి ఇప్పుడు ఇది
ఏమైనా షార్ట్ ఏమైనా అయిందా చూద్దాం. లేదు. ఓకే, నేను తీసేస్తున్నా దీన్ని. నేనేం ఇలా తీసి పెట్టడం అలా ఏం చేసినానా ఏమన్నా? గట్టిగా ఉంది అది. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇక్కడ జిఆర్ చెక్ చేద్దాం. గ్రౌండ్ 590 వచ్చిందా అంటే ఆ కెపాసిటర్ ఏమైంది, లీకేజ్ వల్ల మీకు ఆ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నేను ఏదైనా దాన్ని ఫస్టే నేను డయాగ్నోజ్ చేసి అలా ఏం నేను ఎలాంటిది కూడా దాని మీద రీసెర్చ్ చేయలే, అలానే పట్టుకొని వచ్చిన. చూడండి గ్లూ ఉంది, అవన్నీ ఉంది. మనం వేసిన కెపాసిటర్ అయితే ఇలా వెళ్ళదు, ఆడ పీపీడీ ఉంటుంది. ఓకేనా, దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, ఒక కెపాసిటర్ వేయాలి నేను కంపల్సరీగా. ఎందుకంటే చెప్పండి ఎందుకు, దానికి బూస్ట్ బూస్ట్ కాబట్టి అది మెయిన్ లైన్. మనం మొన్న తీసినాం అప్పుడు వేయకుండా నడుస్తుంది అన్నాం, కానీ దీనికి ఖచ్చితంగా కావాలి. ఇలాంటప్పుడు మనము యూజ్ చేయాలి. ఫ్లోరా 380 సరిపోతుంది. ఇప్పుడు ఈ కెపాసిటర్ ఒకటి వేద్దాము, దీంట్లో తీసి 380 పెడితే సరిపోతుంది మనకు. 380 పెట్టాలి కెపాసిటరా. ఇప్పుడు అక్కడిదే తీస్తున్నాం కదా మనం, వేరే ఏదైనా తీసి పెట్టచ్చు. చెప్పండి వేరేది తీస్తాను నేను. సరే, ఇప్పుడు మన దగ్గర బోర్డు లేదనుకోండి, ఇది వేరే బోర్డులో తీస్తున్నా. అప్పటిదాకా ఇది కొద్దిగా క్లీన్ చేసుకుందాము, అంటే చల్లగా అయ్యేదాకా. ఇది ఆల్రెడీ ఎవరో చేసిరు కదా, చేసింది మనం ఈజీగా ఇది ఈ విధంగా చేస్తాము. ఇప్పుడు మనం ఒకవేళ వోల్టేజ్ చెక్ చేసిన పడితే ఆ వోల్టేజ్ అనేది జనరేట్ కాకపోతుండే, అప్పుడు ఈ కెపాసిటర్ లేదా ఆ ఐసీ, చిన్న ఐసీ ఉన్నది కదా టచ్కి సంబంధించిన ఐసీ, దాంది ప్రాబ్లం ఉంటుండే. ఎందుకంటే ఐసీ వోల్టేజ్ జనరేట్ చేయట్లేదు. కనిపిస్తలేదా?
చూడండి రీడింగ్ ఏమొస్తుంది. స్టక్ అవుతుంది, ఒక 5 సెకండ్ తర్వాత తీసుకుంటుంది. ఆన్ అయిందా? ఆన్ అయితే అయింది. ఇప్పుడు చూద్దాం టచ్ నడుస్తుందా లేదా. డోర్ డోర్ అవుతుంది సార్. ఓకే. కానీ ఇప్పుడు దీనిది ఏంటంటే మళ్ళీ ఎంత చేస్తాం సార్? పెట్టాలి అంటే రీబాల్ చేద్దాం దీన్ని. అన్నిటికీ చేయొద్దు, ఒకటే. టెక్నీషియన్ అన్ని చేసి చెక్ చేయలేదు. అవన్నీ ఇక మనకు తెలియదు కదా, చెక్ చేయలేడు. ఆ టెక్నీషియన్ చెక్ చేయలేదు. ఇది షాపోడు అక్కడ షాప్ అతను రెఫరెన్స్ చేస్తే వీడికి పంపిండు. కస్టమరు ఆయనతో ఇప్పుడు రివ్యూ కూడా తీసుకోవాలి, తీసుకొని అప్లోడ్ చేపిస్తాను నేను. ఆయన చూసిండు, షాప్ అతను చూసి ఇక చూశారు కదా మీరు, కనెక్టర్ మార్చినట్టు అయిండు, జంపర్ కొట్టిండు. ఆ బోర్డు సెపరేట్ చేసిండా మరి సిపి ప్రాబ్లం అనుకొని ఇచ్చేసినట్టు అయింది. ఇంకా రివోల్వ్ చేసే అవసరం లేదు. రిబాల్ చేయాలి మనం, ఇప్పుడు రిబాల్ చేసేది చూపెడతాం. చూడండి దీన్ని ఇప్పుడు మనము రిబాల్ చేయాలి అంటే ఈ రెండు బోర్డులను ఇప్పుడు ఇది అటాచ్ కావాలంటే ఏదో ఒకదాన్ని రిబాల్ చేయాలి. దీన్ని రిబాల్ చేస్తాం. దీనికి అయితే చేయరాదు, ఎందుకంటే ఇక్కడ కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి చేయరాదు. ఇది గ్యాప్ ఉంది కదా, దీనికి ఒక వేరే ఉంటుంది అన్నట్టు. ఒక ఐఫోన్ డైలీ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, దీనికి ఒక వేరే స్టెన్సిల్ ఉంటుంది, ఇలా ఉంటుంది. లేదు ప్రతి ఒక్క దానిది ఒక స్టెన్సిల్ ఉంటుంది దీంట్లో. అరే ఇప్పుడు అది కావాలా, అది లేదు. ఓకే, ఇలా మనం పచ్చిది తీసుకొని దీన్ని ఒక 30% డ్రై చేసుకోవాలి. మనము 183 పీపీడి ఎట్లా చేసుకుంటామో దాన్ని కొంచెం హార్డ్గా చేసుకుంటాం. దీన్ని ఏంటంటే కొంచెం పచ్చిగా ఉండాలి. అయినా కొద్దిగా ఇది ఇలా ఎక్కడైతే హోల్స్ ఉన్నాయో అక్కడక్కడ అది ఫిల్అప్ అవుతుంది. కొంచెం ఉండాలి పచ్చిగా. ఓకే, కొంచెం మనము థిన్నర్ తీసుకొని దీన్ని ఏదైతే బాల్స్ ఉన్నాయో అవి ఓకే ఓకే చూడండి. ఓకే, దీన్ని ఇప్పుడు మిడిల్లో రిమూవ్ చేయాలి. బాగా వచ్చినాయా? ఓకే,
దీన్ని హీట్ కొట్టాలి. ఎగిరిపో లేదు. ఐఫోన్ ఎక్స్టెన్షన్ తీసి చేయాలి సార్. దీన్ని ఇలా ఈ విధంగా చేయాలి. ఇప్పుడు దీన్ని మనము ప్రీ హీటర్ మీద కూడా పెట్టచ్చు. ప్రీ హీటర్గా ఏమవుతుందంటే పూర్తి బోర్డ్ అంతా హీట్ అవి అది మెల్ట్ అయ్యే వరకు కొంచెం టైం తీసుకుంటుంది. ఇది వెంటనే అయిపోతుంది అన్నట్టు, ఈజీ మెథడ్. అవ్వదు. ఇప్పుడు ఇది రాకినాక మనం ఒక 2-3 టైమ్స్ మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఓకే, దీనికి కొంచెం ఫ్లక్స్ ఎడగలిసింది. ఓకే, నెక్స్ట్ దీన్ని ప్రీ హీటర్ మీద ఇప్పుడు పెట్టాలి. తర్వాత ఇది కూడా మంచిగా క్లీన్ అయిందా లేదా ఒకసారి చూద్దాం, ఎందుకంటే డస్ట్ అలా ఉంటే ప్రాబ్లం. ఏమైనా చెత్త ఉన్నా కానీ ఆ బాల్ మీద రాదు మళ్ళీ. ఓకే, దాంట్లో రాదు. ఇక్కడ జూమ్ చేయి. ఇది కొంచెం కొద్దిగా వెయిట్ పెడితే ఏంటంటే కరెక్ట్గా కూర్చుంటుంది. 25 కదా, 210 220 సరిపోతుంది. ఇక్కడ ఓకేనా, కదిలిందా? పొగలు వస్తాయి.
ఒకవేళ సరిగా కూర్చోలేంటే షార్ట్స్ కూడా చూపెడుతుంది. కింద లేయర్ అయినా జాయింట్ అయింది అనుకోండి, ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి, షార్ట్ కూడా అవుతుంది. మళ్ళీ తీయాలి, ఇక మళ్ళీ తీసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ రీబాల్ చేయాలి. ఇది ఏమైనా పాస్వర్డ్ ఉన్నదా చూద్దాం. పాస్వర్డ్ తీసుకోలేరు ఇది. టచ్ నాట్ వర్కింగ్ సాయి అవసరం లేదు. మళ్ళీ ఏంటంటే నెట్వర్క్ రావాలి, వైఫై రావాలి, కరెక్ట్ కూర్చోకపోతే రాదు. దాన్ని లేచి చూద్దాం ఒక్కసారి. మీరు ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇలాంటివి చేయొద్దు. ఫోన్లు వస్తే టక్కన సిమ్ కార్డ్ వేస్తారు కదా. ఆండ్రాయిడ్లో ఏంటంటే దొంగ ఫోన్లు ఉంటాయి, ఐఫోన్లో ఉండవు, తక్కువ ఉంటాయి. నెట్వర్క్ రావట్లేదు, నెట్వర్క్ రావట్లేదు. రాలేదు. అది ఇట్లా పోతుంది కదా, దాంతో తెలుస్తుంది మనకు. అది ఏంటంటే కొద్దిగా సరిగా కూర్చోలేదు. నేను చూపెడతా ఏమైంది అనేది. కాల్ చేయండి, కాల్ చేయండి నాకు 9494 265 202. మనం చూసాం కదా దాన్ని, ఆ సౌండ్ మళ్ళీ చేయండి. దాన్ని చూస్తే అది చూడు, ఇట్లా చూడంగానే తక్కువ సౌండ్ వస్తుంది అన్నట్టు. ఓకే, హలో 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 సార్ అయిపోయింది సార్. నువ్వు నాకెందుకు ఫోన్ చేస్తున్నావు? ఓకే, ఓకే సార్. నా సిమ్మే. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.